ప్రకృతంలో వస్తున్నప్పుడు ఇక భస్మధారణం దగ్గర నుంచి ఆరంభం చేసుకుని, భస్మధారణం అనేది చాలా అవసరం. కొన్ని అంతరంగ సాధనాలు ఉంటాయి, మరికొన్ని బహిరంగ సాధనాలు ఉంటాయి. అనంటే బహిరంగ సాధనాలంటే శరీరానికి బయట అలవాట్లు, శరీరానికి పరిశుద్ధిగా దేవాలయం అది పరిశుభ్రంగా ఉండటం, కాస్త దేవుడి బొమ్మ ఇలా పెట్టుకోవడం, అక్కడ కూర్చోవడం, పంచపాత్ర ఉద్ధరిణి, పూజలు పువ్వులు కాయలు ఇలాంటివన్నీ ఉన్నట్టుగా శరీరానికి సంబంధించినటువంటి కొన్ని పాలు బయట రుద్రాక్షమాలు వేసుకోవటం, లేదా కాస్త విభూతి పెట్టుకోవడం, ఇలాంటివన్నీ బహిరంగ సాధనాలు. లోపల మనస్సుకి కాదు, కానీ శరీరానికి సంబంధించిన బహిరంగ సాధనాలు ఇవన్నీ కూడా ఉండాలి. అవి ఉన్నప్పుడైతేనే మనకి బాగా ఉంటుంది అని. ఇన్ని ధర్మాలు చాలా చెప్పారు మీరు. ఆయన అడుగుతున్నాడు, అతో లోకహితం గుహ్యం భక్తి ముఖ్యోశ్చ సాధనం ధర్మం విజ్ఞాతుమిచ్చామి త్వత్ప్రసాదాన్ మహేశ్వర. చాలా కథలు చెప్పారు స్వామి. సర్వధర్మముల కంటే గొప్పది, అందరికీ చాలా సులభంగా ఆచరించడానికి వీలైంది అయినటువంటి ఒక ధర్మం, అక్కడ ఒక ధర్మం కావాలి, అది ఏదైనా చెప్పండి అన్నాడు. రహస్యం సర్వజంతువునాం త్రిపుండ్రస్య ధారణం అని రుద్రుడు మనకు ఉపదేశం చేసినట్టుగా కనిపిస్తోంది. శ్రీరుద్ర ఉవాచ సర్వేషామపి ధర్మాణం ఉత్తమం శృతిజోజితం రహస్యం సర్వజంతువునాం త్రిపుండ్రస్య ధారణం అని సనత్కుమారుడు రుద్రుడు వారిద్దరి సంభాషణలో ఈ భస్మధారణం తాలూకు విషయాన్ని పురాణం మనకి ప్రతిపాదించిందనమాట. చాలా పెద్ద పెద్ద ధర్మాలు చాలా చెప్పారు, కానీ అల్పాయాసం మహత్ఫలం, తక్కువ ప్రయత్నం ఎక్కువ ఫలితం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేటువంటి మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఇది కావాలి. ఏతదేవ ఈ పాండిత్యం స్వల్పాత్ భూరి రక్షణం. తక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ ఫలితం రావాలి, అది తెలియటట్లంటే. అంతేగాని కొండను తవ్వి ఎలకను పెడితే సుఖమేంటి? కొండ తవ్వడానికి బోల్డంత ఖర్చు, బోల్డంత సమయం వేస్ట్. దానిలో పట్టుకున్నది ఏంటి అంటే ఓ ఎలక వల్ల వచ్చింది. సైషా మహతో వంశస్తంభాత్ లట్వా అనుకృష్యతే అని సంస్కృత సామెత. దానికి తెలుగులో ఆంధ్ర అనువాదం అనమాట ఇది, కొండను తవ్వి ఎలకను పట్టడం అని. ఇంత ప్రయత్నం చేశారయ్యా, మీరు సాధించింది ఏంటి అంటే ఏం లేదు. ఓ పెద్ద దూలం ఇచ్చారట డ్రమ్ మేస్త్రి, ఏమయ్యా దీన్ని బాగా ఏదైనా ఉపయోగించే వస్తువు చేయండి అన్నట్టు. వాడు దాన్ని సాగిసి చెక్కి 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 ఓ చిరకల గురి చోటు చేసేట్టు ఇంత దానిలో పెట్టి, ఇంత దూలం ఇస్తే దీనికి ఇదే పని జరిగింది ఇంకేం లేదా అంటే, బాగా సాన పెట్టానండి, మరి బాగా సాన పెడితే మిగిలింది అంతా పోయింది మరి అని. అది తెలివితేటలు కాదు కదా. కొంచెం చాలా తక్కువ ప్రయత్నంతో మనం ఏదైనా ఒక ధర్మం చెప్పండి అని చెబితే శ్రీరుద్రుడు చెప్తున్నాడు, సర్వేషామపి ధర్మాణం ఉత్తమం శృతిచోదితం రహస్యం సర్వజంతువునాం త్రిపుండ్రస్య ధారణం. సనత్ కుమారులు అన్నారు వెంటనే, త్రిపుండ్రం అనేస్తే సరిపోదు, మాకు కాస్త భస్మ ఎలా ఉంటుందో, అది ఎలా పెట్టుకోవాలో, ఎలా దానికి విధానం ఏమిటో అవన్నీ చెప్పండి అని. కపిస్థానాన్ని కిం ద్రవ్యం కా శక్తి కాచ దేవత కిం ప్రమాణం కః కర్త కే మంత్ర హతస్య కిం ఫలం అన్ని ప్రశ్నలు వేసాడు. ఈ త్రిపుండ్రం అంటే ఎన్ని స్థానాల్లో పెట్టుకోవాలి, దేంతో పెట్టుకోవాలి, దానికి దేవతలు ఎవరు, శక్తి ఏమిటి, ఎంతలా పెట్టుకోవాలి, చేసేవాడు ఎవరు, దానికి ఏదైనా కర్తలు ఎవరు, మంత్రాలు ఏమిటి, దాని వల్ల వచ్చే ఫలితం ఏమిటి, ఇన్ని రకాల ప్రశ్నలు వేశారు. చెప్తే సమాధానం చెప్తున్నాడు అనమాట ఆయన. శ్రీరుద్ర ఉవాచ ఆగ్నేయముచ్యతే భస్మ దగ్ధ గోమయ సంభవం తదేవ ద్రవ్యమిత్యుక్తం త్రిపుండ్రస్య మహామునే. అగ్ని దేవతాకమైన ఆగ్నేయ భస్మ అంటారట. అగ్నిలో గోమయాన్ని అగ్నిలో కాలిస్తే, అంటే ఆవు పేడతోటి ఉండలు చేసి దాన్ని నిప్పులో కాలిస్తే అది బూడిదవుతుంది, దాన్ని ఆగ్నేయ భస్మ అంటారు. గోమయం వల్ల, అగ్ని సంస్కారం వల్ల కలిగినటువంటి ఒక భస్మం, అది చాలా మంచిది, అది త్రిపుండ్రానికి ఉపయోగం. అది పెట్టుకునేటప్పుడు ఊరికే మామూలుగా పౌడర్ రాసేసుకున్నట్టుగా మంత్రం లేకుండా చేయడం కాదు. మనం ఇప్పుడు స్నానం చేసిన మంత్రం తోటే స్నానం చేయాలి. మన విధానాలు చూస్తే ఎంతో ముచ్చట ఇస్తుంది. పొల్యూషన్ అనేటువంటిది ఇవాళ యాంటీ పొల్యూషన్ అనేటువంటిది పెద్ద ప్రోగ్రాం. పొల్యూషన్ నివారించాలి అని మనం స్నానం చేసేటప్పుడు నీటిలో యదపాం క్రూరం యద మేధ్యం యద శాంతం తదపగచ్చతాత్ అత్యాసనాత్ దీపానాద్యస్య ఉగ్రా ప్రతిగ్రహాత్ తన్నో వరుణో రాజా పాణినాత్యవమరిసతు అని మంత్రం చెప్పి స్నానం చేస్తాం. ఆ నీటిలో ఉండేటువంటి యదపాం క్రూరం యద్ అమేధ్యం యద్ అశాంతం తదపగచ్చతాత్,
దీనిలో ఉండేటువంటి కొంచెం క్రూరమైనటువంటి గుణాలు, అశుద్ధికరమైనటువంటి పదార్థాలు, దానిలో ఉండేటువంటి శాంతం కాకుండా ఉండేటువంటివి అశాంత పదార్థములు, ఇవన్నీ తొలగి ఈ నీటిలో నేను స్నానం చేస్తున్నాను. దీనివల్ల నా పాపములన్నీ పోవుగాక. స్నానం చేస్తే పాపాలు ఎలా పోతాయంటే, స్నానం చేస్తే శరీరంలో ఉండే మలిగిపోతుంది అంతే తప్ప లోపల పాపాలు ఎలా పోతాయి అంటే ఈ మంత్రపూర్వకంగా చేస్తే పోతాయి. మంత్రం లేకుండా కేవలం ములిగితే అది శరీరంలో ఉండేటువంటి దుమ్ము పోతుంది తప్ప పాపాలు పోవు. అంటే శరీరం మంత్రపూర్వకంగా చేయాలి స్నానం చేసిన. అలాగే భస్మధారణం కూడా మంత్రపూర్వకంగా చేయాలి. మంత్రాలు ఏమిటి అని అంటే సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రాలు అంటాడు ఈయన. సద్యోజాతాది బ్రహ్మమయేర్ మంత్రయిష్ట వంచభి పరిగృహి అగ్నిరిత్యాది మంత్రయేర్ భస్వాభిమంత్రయేత్. అన్ని మంత్రాలన్నీ చెప్పడం అంటే ప్రారంభించి మరి అందరికీ అందుబాటులోనూ ఉండవు, అందరికీ చెప్పడం కష్టమే. అయితే చెప్తూ ఉంటారు అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, యోమేతి భస్మ అంటూ మంత్రాలు చెప్పి ఆ భస్మం తీసుకుని దానిలో నీళ్లు పోసి దాన్ని బాగా దూలనం చేసుకుని దాన్ని పెట్టుకునేటప్పుడు ఫాలము, మన వక్షస్థలము, స్కంధములు ఇలాగా 5 స్థానాలు మినిమం 32 స్థానాల వరకు చెప్పారు శివపురాణాలు. శరీరంలో ఉండేటువంటి అవయవాలు 5 అవయవాలు, ముఖ్యంగా నుడితి మీద, వక్షస్థలం మీద, స్కంధములు, శిరోలలాట వక్షస్కంధేషు తిలకాని కుర్యాతనిస్తుంది సూత్రం. మేధావీ భూయాసం, తేజస్వీ భూయాసం, యశస్వీ భూయాసం, బ్రహ్మవర్చసీ భూయాసం, అన్నాదో భూయాసం, సర్వసమృద్ధో భూయాసం అంటే ఫలాలు చెప్తుంది. ఇన్ని కోరికలతోటి ఈయన మంత్రాలు చెప్పి ఫలానా దేవుణ్ణి మనసులో భావన చేసి నేను ఈ విభూతి పెట్టుకుంటున్నాను. పైకి కనిపించేది ఆ మాత్రం విభూతి పెట్టుకోవడమే కదా, పెద్ద విశేషం ఏముంది. కానీ ఈ మంత్రాలు చేసి మంత్రపూర్వకమైన కర్మాచరణం వల్ల ఫలితాలు ఉంటాయి. అంటే దాన్ని మంత్రం కూడా మొట్టమొదటిలో మానస్తోకేత సమృద్ధ్య శిరోలింపేచ్చ త్రియంబకం, వరుసగా ఒక్కొక్క మంత్రంతో చేయాల్సిన పనులు కూడా చెప్తున్నారు. వైదికమైనటువంటి విధానం. మానస్తోకేతన ఏమానాయు శుమానోగో శుమానోస్వే శ్రీరిష. శివతత్వం గురించి చెప్తాం కదా, ఈ మంత్రం చెప్పుకోవాలి. మానస్తోకే తన ఏ, మా అంటే వద్దు అని అర్థం, నహ అంటే మా యొక్క, తోకే సంతానమందు, తన ఏ అంటే పిల్లలు, వాళ్ళ పిల్లలు, మనవులు మొదలైన వాళ్ళు, వీళ్ల మందు. అపత్యాది అంటే అపత్యం అంటే తన తర్వాత ఇమీడియట్ తర్వాత పడుతుంది, కొడుకులు కూతుళ్ళు ఆ బాబు తర్వాత మనవుల దగ్గర నుంచి ఉండదు. అలాగా ఆ వంశమందు గాని, మా ఆయుష్ మా ఆయుర్దాయం ముందు గాని, మా గోషు అంటే మా సంపద మీద, పాడి పంటల మీద గాని, మా అశ్లేషు ఇతరమైనటువంటి ఆభరణాల ఆయుధాల మీద గాని నువ్వు మా రీరిష కోపగించొద్దు అని శివుడిని ప్రార్థన. నువ్వు మా వాటి మీద కోపగించొద్దు, కోపగిస్తే ఇవన్నీ పోతాయి, అంచేత నీ కోపం మా దగ్గర వద్దు అని ఈ మంత్రం అర్థం. అలాంటి ఈ మంత్రం చెప్పుకుని, అలాగే త్రియంబకం జామకేసు గంధింపుష్టివర్ధనం అని ఆ మంత్రం చెప్పుకుని శిరస్సు మీద పెట్టుకోవాలి. అలాగే త్రియాయుషం యమదగ్నే కశ్యపస్య త్రియాయుషం అని ఇంకో మంత్రం. దాంతో మంత్రయే లలాటేచ భుజద్వయే స్కంధేచ లేపయే భస్మ సజలం మంత్రభావితం. 3 రేఖలు విభూతి పెట్టుకోవాలి అని ఉంది. త్రిపుండ్రం అనే మాట కామన్. ఊర్ధ్వ త్రిపుండ్రం నామాలు పెట్టినా 3 పెడతారు, అడ్డంగా పెట్టినా 3 పెడతారు. 3 రేఖలు. 3 రేఖలకి ఉండే విశేషం ఏమిటి అని అంటే, 3 రేఖలకి ఉండేటువంటి రేఖలకి ప్రత్యేకంగా ఒక్కొక్క దానికి 9 దేవతలు ఉన్నాయి. అది కూడా చెప్తున్నారు. తిస్రో రేఖా భవంతేషు స్థానేషు మునిపొంగవ. అది ఎలాగుంటుంది అనే దగ్గర 2 పద్ధతులు. ఒక పద్ధతి ఇక్కడ రాశారు, మరో పద్ధతి ఇంకో చోటు. భ్రువోర్మధ్యం సమారభ్య యావదంతో భ్రువోర్ భవేత్ మధ్యమా అనామిక అంగుళ్యోర్ మధ్యేతు ప్రతిలోమత అంగుష్ఠేన కృత రేఖ త్రిపుండ్రస్య అభిధీయతే అని ఎలా పెట్టుకోవాలి. మధ్యమా అంటే ఈ వేలు, అనామిక అంటే ఈ వేలు, ఇది తర్వాత అంగుళి అంటే ఈ పెద్దది. ఈ వేలుతో ఇలా పెట్టుకుని మళ్ళీ ఈ బొట్ట వేలతో వెనక నుంచి ఇలా తీయాలి. ఇక్కడ భ్రువోర్ మధ్య ఇది ప్రారంభం, ఇక్కడ నుంచి భ్రువు చివరి వరకు, ఇక్కడ నుంచి మళ్ళీ ఇటే చివరి వరకు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. దాంట్లో ఈ వేలు రెండింటితోటి ఇటు నుంచి ఇలా లైన్, మధ్యలో బొటన వేలు నుంచి ఇటు నుంచి ఇటు లైన్, అలా పెట్టమని ఒక సంప్రదాయం ఇక్కడ ఉంది. ఇంకొక చోట 3 వేలు అంటే ఈ 3 వేళ్లతోటి కలిసి పెట్టుకోండి అనే సంప్రదాయం మరో చోట, మరో శ్లోకం. అలాగే మధ్యమానామిక అంగుళ్యోర్ మధ్యేతు ప్రతిలోమత అంగుష్ఠేన కృత రేఖ త్రిపుండ్రస్యాభిధీయతే తిసృణామపి రేఖాణం ప్రత్యేకం నవదేవతా. మొదటి రేఖకి అకారము, గార్హపత్యశ్చ, ఋగ్ భూర్లోక, రజస్తథ, ఆత్మ చైవ క్రియాశక్తి, ప్రాతస్తవన దేవచ, మహాదేవస్తు రేఖాయా ప్రథమాయాస్తు దేవత. ఎంత భావన ఉందో. అలా కనుక చేసినట్లయితే
ఆ విభూతి పెట్టుకోవడమే ఒక పెద్ద యజ్ఞంలాగా అవుతుంది. దానిలో అకారము వర్ణములలో, అగ్నుల్లో 3 అగ్నుల్లో గార్హపత్యాగ్ని, తర్వాత వేదములలో ఋగ్వేదము, లోకములలో భూలోకము, గుణములు 3 రసోగుణము, ఆత్మ, శక్తులు 3 మళ్ళీ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు. దాంట్లో క్రియాశక్తి, తర్వాత ప్రాతస్తవనం, మధ్యతన చవనం, సాయం సవనం, 3 సవనాలు. దాంట్లో ప్రాతస్తవనం. ఇవన్నీ మొదటి రేఖకి అధికరం దేవతలు అన్నాడు. మరి దేవుడు ఎవరు అంటే మహాదేవస్తు రేఖాయా ప్రథమాయాస్తు దేవత. మొదటి గీతకి అది దేవత మహాదేవుడు. రెండవది మళ్ళీ అగ్నుల్లో దక్షిణాగ్ని, ఆకాశము, సత్వగుణము, యజుర్వేదము, మధ్యంతిన సవనము, ఇచ్ఛాశక్తి, అంతరాత్మ. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అని 3. దాంట్లో ఆత్మ ఇందాక మొదటి దానికి చెప్పాడు, ఇప్పుడు అంతరాత్మ. మహేశ్వరుడు దేవత. ఇది రెండో రేఖకి దేవత. తర్వాత 3వ దాంట్లో మకారం. ఈ అకార ఉకార మకారములు అంటే ఓంకారం. అంటే మనం పెట్టుకున్న విభూతి ఇది ఓంకార స్వరూపము, త్రేతాగ్ని స్వరూపము, వేదత్రయ స్వరూపము, సవనత్రయ స్వరూపము, 3 లోకాల స్వరూపము. అంతా ఇదే ఉందన్నమాట. మనం పెట్టుకున్న భావనలోనే 3 రేఖల్లోనూ అకార ఉకార మకారములు 3 ఉన్నాయి. రేఖలకు 3టికి అన్వయించాడు ఒక చోటకి. అలాగే గార్హపత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని అని త్రేతాగ్నులు. ఈ 3 అగ్నులు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని 3 వేదాలు. భూలోక, భువర్లోక, శువర్లోకములని 3 లోకాలు. ప్రాతస్సవనం, మధ్యందిన శవన, సాయం సవనం అనేవి 3 సవనాలు. అలా తప్పున చెప్పినప్పుడు ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అని 3. ఒక్కొక్క దానికి ఒక్కొక్కడు వరుసగా కలిపి ఇవన్నీ ఉకారః, దక్షిణాగ్ని, నభః, సత్వం, యజుః, మధ్యందినంచ సవనం, ఇచ్ఛాశక్తి, అంతరాత్మకౌ మహేశ్వరశ్చ రేఖాయాః ద్వితీయాయాశ్చ దేవత. ఇక తర్వాత పంటలో మకారము, ఆహవనీయాగ్ని, పరమాత్మ, తమోగుణము, జిలోకము, జ్ఞానశక్తి, సామవేదం, తృతీయ సవనం, శివుడు అనేటువంటి దేవత. ఈవెన్ 3వ దేవత, 3వ రేఖ. ఏతాః నిత్యం నమస్కృత్య త్రిపుండ్రం ధారయే శుచీః. వీటిని అన్నిటినీ మనసులో భావన చేసి వాటికి నమస్కారాలు చేసి త్రిపుండ్రం పెట్టుకోవాలి. మనకి ఇంచుమించులో సంస్కృతిలో ఉన్నటువంటిది అన్ని రంగాలు కలిసిపోయాయి. లోకత్రయం కలిసింది, వేదత్రయం ఉంది, ప్రణవం ఉంది, ప్రాతస్సవన, మధ్యంతర సవనాలు అంటే కర్మకి కావలసినవన్నీ ఉన్నాయి, త్రేతాగ్నులు ఉన్నాయి. మొత్తం సంస్కారముల్లో ఉండేటువంటి అన్ని వస్తువుల్ని దీనిలో భావన చేశారు. దీనికి పేరేమిటయ్యా త్రిపుండ్రధారణం అని అంటే మహేశ్వర వ్రతమిదం సర్వవేదేషు కీర్తితం. దీని పేరుట మహేశ్వర వ్రతం అని పేరు. ఇంతకీ విభజించుకోవడం అంతే. కానీ దీనికి మహేశ్వర వ్రతం అని పేరుట. ఎవరు చెయ్యాలి అని అంటే ముక్తి కామయ నరై సేవ్యం పునస్తేషాం న సంభవ. ముక్తి కోరేటువంటి మనుషులందరూ నరైహన పురుషులు, వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. వాళ్ళకి మళ్ళీ జన్మక్క లేకుండా త్రిపుండ్రము అనేది చేస్తుంది. వాడు బ్రహ్మచారి గాని, గృహస్థు గాని, వానప్రస్థంలో ఉన్నవాడు గాని, సన్యాసి గాని, వీళ్ళందరూ కూడా మహాపాతకాలు చేసిన వాళ్ళు, ఉపపాతకాలు చేసిన వాళ్ళు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, గోహత్యాది పాతకములు ఇలాంటివన్నీ చేసిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా పోగొట్టి మహిమోన్నతమైనటువంటి స్థితిని సంపాదించాలి అంటే ఈ త్రిపుండ్రధారణం ఇలా విధియుక్తంగా చేయాలి. కానీ ఏం చాలా చెప్పారండి, ఇవన్నీ కష్టం, మాకు మంత్రాలు రావు. మరి అంత భావన అంటే అన్ని ఇప్పుడు మీరైతే చెప్పేశారు బాగానే ఉంది, వేదత్రయం, యోగత్రయం అంటే మాకేం తెలుస్తాయి అవన్నీ కష్టం కదా అని ఎవరైనా అంటారు. ఎవరైనా అంటే ఆయనే అంటున్నాడు, అమగ్రేణాపి యఃకుర్యాద్ అజ్ఞాత్వా మహిమోన్నతి. మంత్రాలు లేదు, దాని మహిమ తెలియదు, అయినా సరే త్రిపుండ్రం భారతరాకే ముచ్యతే సర్వపాతకై. వాడికి కూడా పాతకాలు పోతాయి, పాపాలు పోవడం అనేది కామన్ గా ఉంది. పెట్టుకుంటే చాలు. దాని మహిమ తెలిస్తే ఇంకా విశేషం, తెలియలేదు అది వేరు. అయినా సరే విభూతి పెట్టుకుంటే పాపములన్నీ తొలగుతాయి. అది కూడా ప్రయోజనం చెప్పారనమాట. నేను మాకు తెలియదు కదా అని మానేస్తాం అనకూడదు. తెలుసుకోండి, ప్రయత్నం చేయండి. ఒకవేళ తెలియలేదు, తెలియకపోయినా చేయండి. చెప్పారు కదా, మా పెద్దవాళ్ళు ఇలా చేశారు, మా తాతగారు ఇలా చేశారు, మా నాన్నగారు ఇలా చేశారు, మా వంశాచారం ఇది మేము చేస్తాం, మా ఆనవాయితీ అండి. మానేసి ఇది మాత్రం బాగా పాటిస్తాం, మాకు అచ్చిరాలేదండి అంటూ ఉంటారు. ఖర్చుతో కూడిన పని. మా ఇంట్లో అచ్చి లేదండి, లాభం లేదండి. మీ అచ్చి లేదు, రచ్చి లేదు. మానేయడానికి అవన్నీ వచ్చాయి కానీ చేయడానికి లేదండి. ఏదైనా పని ఏదైనా చెప్తూ ఉండదే, మాకు లాభం లేదండి, మా ఇంట్లో అచ్చిరా లేదు, మేము మానేసామండి. అప్పుడు పెద్దవాళ్ళ ఆచారం పనికి వస్తుంది. కానీ ఏదైనా మంచి పని చేయండి అంటే మా ఆమె చేసేటంటే నువ్వు చేయాలి. అబ్బాయి ఆ రోజులు వేరండి, అప్పుడు ఏదో చేశారు కానీ ఇప్పుడు ఏం చేస్తాం అంటున్నాం.
చేత మరి రోజుల్ని బట్టి మారిపోయింది అనే మాట అనకూడదు. ఆచారం అంటే అన్ని ఆచారాలే, మంచి చెడ్డ అన్నింటినీ సమానంగా పాటించుకోవాలి. అంతేత వాళ్ళలా చెప్తుంది అనమాట. పరద్రవ్యాపహరణం, పరదారాభిమర్శనం, పరనింద, పరక్షేత్రహరణం, పరపీడనం, సత్యారామాది హరణం, గ్రహదాహాది కర్మచ, అసత్యవాదం, పైశూన్యం, పారుష్యం, వేద విక్రయ, కూటసాక్ష్యం, వ్రతత్యాగ, కైతవం, నీతిసేవనం, గోభూ హిరణ్య మహిషి తిల కంబళవాసతాం, అన్నదాన్య జలాదీనాం నీచేభ్యశ్చ పరిగ్రహ అంటూ ఆయనకి తోచిన పాపాలన్నిటి వరుస లిస్టు చేశాడు. ఈ మహాపాపాలన్నీ ఇన్ని పాపాలు ఇంకా అసలు ఉంటాయని మనకు తెలియదు. ఇతరులని నిందించడం, ఇతర డబ్బు తీసుకోవటం, ఇతర స్త్రీలని చెరపడం, పరులను నిందించడం, ఇతరుల యొక్క కొంపలు లాకేసుకోవడం, ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం, లేకపోతే గృహాలు అంటించేయడం, అసత్యం ఆడడం, పరుషంగా మాట్లాడడం, వేదాలు అమ్ముకోవడం, కూట సాక్ష్యం అంటే తప్పుడు సాక్ష్యాలు చెబుతూ ఉండటం, వ్రతాలన్నింటినీ భంగపరుచుకోవడం, పరమ నీచులందరినీ సేవించి మీరే గొప్పవాళ్ళు అనడం, ఇక మహాదానాలు నీచమైన వ్యక్తుల నుంచి మహాదానాలు పట్టుకోవడం, దాసీ వేశ్య భుజంగేషు వృషడీషు నటీషు చ రజస్వరాశ కన్యాసు విధవాసు సంగమ, అందరికీ భయంకరంగా ఉంది. అలాంటి వాతావరణానికి అనుకూలం కానిటువంటి వాళ్ళతోటి సాంగత్యం పెంచుకుని అలా స్త్రీ వ్యామోహంతో ఉండడం, మాంస చర్మ రసాదీనాం లవణస్థిత విగ్రహ ఏవమాదీని అసంఖ్యాకాని పాపాని వివిధాని చ, ఇన్ని రకాల పాపాలు చెప్పి సద్య ఏవ వినశ్యంత త్రిపుండ్రస్యత ధారణాత్, ఇది భస్మధారణం చేస్తే ఇలాంటి పాపాలన్నీ కూడా తొలగుతాయి. అది అంటే నిందాత శివభక్తానాం ప్రాయశ్చిత్తయం నశుద్ధ్యతి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రోజుల్లో మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే, ఇంటి దగ్గర కాస్త విపోతే ఎత్తుకుని పూజ చేసుకున్నా, వచ్చేసరికి మామూలు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని పూర్తిగా చెరిగిపోయే వరకు మొత్తం చెరిపేసుకుని బయటకు వస్తున్నా. ఏమండి అంటే, అంటే బొట్టెట్టుకుని వెళ్తే వాళ్ళు అందరూ నవ్వుతారండి, సమాజంలో నిందిస్తారు. వీడికి భక్తి ఉంది, పెట్టుకుంటాడు పాపం, ఇంట్లో పూజ చేసుకునే టైంలో పెట్టుకుంటాడు. కానీ బయటకు వచ్చేసరికి మొత్తం అంతా చెరిపేసి బయటకు వస్తున్నాడు. ఎందుకట అని అంటే ఇతరులు నిందిస్తారు అని. దానికి సమాధానం చెప్తాను. నిందాక శివభక్తానం ప్రాయశ్చిత్తైర్ శివద్రవ్యాపహరణం శివనిందాచ కుత్రచిత్. వాడిని నిందిస్తే శివనింద, శివనిందకి ప్రాయశ్చిత్తమే లేదట. శివభక్తుల్ని నిందించినా, శివుణ్ణి నిందించినా దానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇన్ని పాపాలకి ప్రాయశ్చిత్తం భస్మధారం. కానీ భస్మ పెట్టుకుంటే వాడిని మనం వేళాకోళం చేస్తాం, వాడిని నిందిస్తాం అంటే ఆ దానికి వాళ్ళకి ప్రాయశ్చిత్తం లేని మహాపాపం అది. అంచేత ఎవరు నిందించకూడదు, నిందించరు కూడా. ఇవాళ మనకి ఇక్కడ అంటున్నాం, మెడ్రాసులోకి వెళితే విభూతి లేని మొహం ఉండదు. తెలంగాణలో ఎక్కడ పెట్టినా పొద్దున్న వాడు స్నానం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా భస్మ మాత్రం ఉంటుంది. కొంతమంది స్నానం చేశారా లేదా అని అంటే వీపోతుంది కదా, అదే వీపోతుండడం దాని వేరయ్యా, వీపోతుంటే స్నానం చేసినట్టు కాదు అని వాళ్ళు కొంచెం మరిగారు. ఇంకా దీని మాట కొంచెం తెలివిగా పెట్టి వీపోతు పెట్టుకుని తల జుట్టు మాత్రం తడిపేస్తున్నారు, స్నానం మానేస్తున్నారు. కానీ ఇంక స్నానం చేసినట్టుగా బయట వాడికి కనిపించాలని జుట్టు తిక్క ఉందని ఒకసారి దాన్ని తడపడం, అది స్నానాలు చేయరు. చేయకపోయినా బయట కార్యక్రమాలకు వచ్చేస్తే వీళ్ళు స్నానం చేసాడు అనుకుంటారు కదా. ఎవరిని మోసం, ఎవరి కోసం చేస్తున్నాం? మన కోసం మనం చేసుకుంటున్నాం తప్ప లోకం కోసమా? దానివల్ల వచ్చే నష్టమో లాభమో మందే కదా, దానివల్ల వచ్చే పాపం మంది అనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకుంటే లోకాన్ని మోసం చేయాల్సిన అవసరం ఏం లేదు దీనిలో. అందుచేత మరి ఎవడో నిందిస్తాడు అనేటువంటి భావం అక్కర్లేదు అని భస్మ గురించి ఈ మాటలు చెప్పి, రుద్రాక్ష యస్యగాత్రేషు లలాటేష త్రిపుండ్రకం సచాందాలోపి సంపూజ్య సర్వవర్ణోత్తమో భవేత్. రుద్రాక్షలు, త్రిపుండ్రము ఇవి రెండు శివ చిహ్నాలు. అవి శరీరం మీద ఉంటే యమదూతలు కూడా వాళ్ళ దగ్గరికి రారు. అందుచేత అంత పవిత్రమైనది, అంత మంచి ఫలితాన్ని కూడా ఇస్తాయి కనుక సహస్రం పూర్వజాతానాం సహస్రం చ జనిష్యతాం స్వవంశజానాం మర్త్యానాం రుద్రయత్య త్రిపుండ్రచుకు. అంటే ఈ 3 రేఖలతోటి వీపోతి జీవితాంతం ధరించినటువంటి మహేశ్వర వ్రతాన్ని పరిపాలించిన వాళ్ళకి వెనక 1000 మంది తరంలో రాబోయే తరాలు 1000 మంది వాళ్ళకి కూడా మంచి ఫలితాలు దీనిలో వస్తాయి. ఇహ భుక్త్వా అఖిలాన్ భోగాన్ దీర్ఘాయురు వ్యాధి వర్జిత జీవితాంతే చ మరణం సుఖేనైవ ప్రపద్యతే. అందరూ కోరుకునేది బతికినంత కాలం సుఖంగా బతకడం, రోగాలు లేకుండా బతకడం, చచ్చిపోయేటప్పుడు ఆ మరణ బాధ పడక లేకుండా వెంటనే హార్ట్ అటాక్ చచ్చిపోతే అంతకంటే లైఫ్ ఇంకేం అక్కర్లేదా? దైన్యైన జీవనం అనాయాసేన మరణం, ఇది కావాల్సింది. దైన్యం లేకుండా జీవించాలి, ఆయాస పడకుండా మరణం రావాలి. ఈ 2 కోరుకున్నాం, ఆ 2 వస్తాయి.
భస్మాధారణం వల్ల వచ్చే ప్రయోజనాలు చెబుతూ మరణంచ సుఖేన ఇవ ప్రపద్యతే, మరణం సుఖం ఏంటండి, సావు సుఖంగా ఉంటుందా అంటే ఉంది. గర్భవాస నరకం, మరణ బాధ, ఈ రెండే చాలా పెద్ద బాధలు. బతుకున్న కాలంలో రక్తపుష్టి మీద తట్టుకుంటారు, పర్వాలేదు. గర్భ నరకంలో తట్టుకునే అవకాశం ఉండదు, మహా క్లేశం అనిపిస్తుంది జీవుడు. మరణ బాధ మనం చూస్తూనే ఉంటాం, మరణయాతన పడుతున్నాడండి అంటాం. ఆ మరణయాతన దగ్గర కూడా మనకు కనిపిస్తే తండ్రి తల్లి గాని ఉండి కుర్రాడికి రోగం వచ్చింది అనుకోండి, నాయన పెందరాలు తీసుకుపోరా బాబు, ఈ వాళ్ళు చూడలేకపోతున్నాను అంటుంది తల్లి కూడా. తల్లి నోటితో కుర్రాడి చచ్చిపోవాలని కోరే స్థితి వచ్చేస్తుంది, ఆ బాధ చూడలే. అంత బాధపడిపోతున్నాడు, భరించలేము, వెళ్ళిపోతే ఓ ఏడు చూరుకుంటాం కానీ ఈ బాధ చూడలేకపోతున్నాం. మరణ బాధ ఇంత బాధ కాదు. అలాంటి బాధ లేకుండా సుఖంగా ప్రాణోత్క్రమణం కావాలి అంటే త్రిపుండ్ర ధారణం ఉండాలి అని. అష్టైశ్వర్య గుణోపేతం ప్రాప్య దివ్యం వపుశుభం దివ్యం విమానం ఆరోహ్య దివ్య స్త్రీతక సేవిత అని, తర్వాత శివలోకం తతఃప్రాప్య రమతే కాలం అక్షమం అని భగవంతుడైనటువంటి రుద్రుడికి సనత్ కుమారుడికి జరిగినటువంటి సంవాదంలో ఈ త్రిపుండ్ర మహాత్మ్యం అంతా కూడా చెప్పారు. అప్పుడు వామదేవుడు అనేటువంటి ఒక శివయోగి ఈ భస్మని బ్రహ్మరాక్షసికి ఇచ్చేట. భస్మ ప్రభావం చేత వాడికి రాక్షస జన్మ పోయి వాడు మళ్ళీ సూర్య ప్రభావ భాస్వరమైనటువంటి స్వదేహాన్ని వాడు పొందాడని, దెయ్యాలు భూతాలు కూడా పోతాయి ఈ విభూతి మంత్రించి ఇస్తే అనేటువంటి మాట మనకుందే. దానికి కథ చెప్పాడన్నమాట. భక్త్యా ప్రదక్షిణీకృత్య తం గురుం శివయోగినం దివ్యం విమానమారోహ్య పుణ్యలోకం గగామ సహా. అలా వాడు పెద్ద బ్రహ్మరాక్షస అయిపోయాడు. వాడికి శివయోగి మంత్రించిన భస్మ ఇచ్చాడు. ఆ భస్మతోటి వాడు చక్కటి పూర్వ శరీరాన్ని పట్టుకుని చక్కగా దేవతా సంబంధమైన విమానం వస్తే ఆ విమానం మీద ఎక్కి అదిగా పుణ్యలోకాలకు వెళ్ళాడు. అంచేత ఏతద్ భస్మమాహాత్యం త్రిపుండ్రం శృణుయాన్ నరః శ్రావయేద్వా పఠేద్వాపి సహయాతి పరాంగతిం అని శివకీర్తిం సంస్కృతేరం ముక్తిహేతుం ప్రణమతి శివయోగిధ్యేయం ఈశాంఘ్రి పద్మం రచయతి శివభక్తోద్భాసి బాలే త్రిపుండ్రం న పునరిహ జనన్యా గర్భవాసం భజేత్ సహ. అంటే గర్భవాస దుఃఖం ఉండకుండా మళ్ళీ జన్మ లేకుండా శివానుగ్రహానికి పాత్రులవుతారు అని భస్మ మాహాత్మ్యం చెప్పారు.